హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తానన్నమాట. వంజరం ఫిష్ అది చూస్తున్నారు కదా. ఇలా మ్యారినేట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 గరిటెల వరకు, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది వేపుడు కాబట్టి. మనం అలాగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసేసుకొని ఇందులో ఉల్లి ముద్ద వేసుకుంటున్నాను, ఆనియన్స్ అన్నమాట. అందులో మసాలా సామాన్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. అండ్ 1 ఆనియన్ కట్ చేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తగినంత, అండ్ కారం అండి. కారం ఎవరు ఎంత తింటారో చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా గ్రేవీలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో వేసుకొని టర్న్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా ఫిష్ ఫ్రై. అలా టర్న్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. చేపలు కదా విరిగిపోతాయి. ఈ ఫిష్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. చెరువు చేపలు అయితే మనకు కొంచెం విడిపోతాయి అన్నమాట. అవి చూసుకుని తీసుకోవాలి. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసుకొని ఆ కడాయిని తిప్పండి. చేత్తో తిప్పితే మనకు సరిపోద్ది. నేను ఫిష్ ఇగురు కూడా చేశాను. అది మీకు క్లియర్ రెసిపీ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూడండి. చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని ఆ కడాయిని తిప్పండి. నేను చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు అది తిప్పడం చూపించడం అవ్వలేదు. అంతేనండి, మన ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి. మా పాప కోసం ఇలా ఫ్రై చేశాను. ఒక 2 పీసెస్ ఫ్రై చేశాను. అంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.